నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. హనంకొండలోని 49-50వ డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ కేంద్రంతో కొట్లాడి ఒప్పించి మెప్పించి నీళ్లు, నిధులు, నియామకాలతో ముందుకు సాగుతున్నామన్నారు. పేదలకి ఈ గులాబీ జెండా ఎప్పటికీ అండగా ఉంటూ వారి సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని వినయ్ భాస్కర్ కొనియాడారు. పలకరిస్తూ వారి మంచి చెడులు తెలుసుకుంటూ గత 9 ఏళ్ల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి వారందరితోని ఆత్మీయ సమావేశం ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు ఈ 2 డివిజన్లు కూడా నిర్వహించుకోవటం, మీ అందరిని కలవటం ఎంతో సంతోషంగా తృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. రాగానే నన్ను చాలా మంది వస్తుంటే అన్న ఎందుకు ఆలస్యం వచ్చినావు నన్ను అడిగారు. ఆలస్యం కారణం మీ అందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ 30-40 ఏళ్ల నుంచి అనేక ప్రభుత్వ స్థలాలలో, అనేక మున్సిపల్ స్థలాలలో నిరుపేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని భద్రత లేని జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో గత 30-40 ఏళ్ల నుంచి కూడా అనేక ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, గుడిసెవాసుల సంఘాలు అయితేనేమి, వారితో పాటు నేను కూడా 30 ఏళ్ల నుంచి ఒక విద్యార్థి నాయకునిగా, ఒక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 14 వరకు ఒక శాసనసభ్యునిగా వారి పక్షాన పోరాడినా కూడా వారికి పట్టాలు ఇప్పలేని నిస్సాయ స్థితిలో ఉన్నాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్యమ ట్యాగ్లైన్ అయితే నీళ్లు, నిధులు, నియామకాల పైన ఉద్యమించి తెలంగాణ సాధించిన తర్వాత ఈ 3 ప్రాధాన్యతంగా నీళ్లు, నిధులు, నియామకాలు మరి విజయవంతంగా చేసిన అనంతరం పేదలకు కావలసినటువంటి ఇల్లు లేని వారికి కావలసినటువంటి వారు నివాసం ఉంటున్న స్థలాల్లో వారు గుడిసెలు వేసుకొని రేగుల ఇళ్లలో ఉంటున్న వారి అందరూ కూడా భద్రత కల్పించాలి, వారికి రక్షణ కల్పించాలని చెప్పి ఈ మధ్య కాలంలో 58-59 జీవో మరి ఏర్పాటు చేసిన విషయం, విడుదల చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. అందులో కొందరికి టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి, కొందరు వాటర్ బాడీస్ అని ఉన్నారు, కొందరు నిజంగా కూడా గుడిసెలు వేసుకొని ఉన్నారు, కొందరు FTLలో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ జీవో ప్రకారం అప్లై చేసుకుంటే కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో నేను 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పోచమ్మకుంట కానీ, భద్రే కాలనీ కానీ, జంగభద్రే కాలనీ కానీ ఈ తీరుగా కొన్ని స్లమ్స్లో ఉన్నారు. రాజమండ్రి కూడా చూస్తున్నది, నాగేంద్ర నగర్ కానీ, సమర్ చూస్తూ ప్రగతి నగర్ కానీ, వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి దీన్ దయాళ్ నగర్ కానీ, కొత్తగా వెలిసినటువంటి JP నగర్ కానీ, కాలనీలన్నీ కూడా అంబేద్కర్ నగర్ కానీ ఈ తీరుగా కాలనీలలో మరి 30-40 ఏళ్ళ నుంచి వేసుకున్నటువంటి గుడిసెలకు భద్రత ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మేమందరం కూడా శాసనసభ్యులం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా విన్నవిస్తే వారు పెద్ద మనసుతోని జీవో నెంబర్ 58 కింద పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా తెలుస్తున్నాను. అయితే ఆ పట్టాలు కూడా ఎక్కువ ఇట్లా హాల్లో ఇస్తే కాదు, 30 ఏళ్ల నుంచి వారితో ఉన్నటువంటి అనుబంధంతో వారికి రక్షణ కలపాలి అని చెప్పి నేరుగా వారి ఇళ్లకు పట్టాలు ఇస్తుంటే చూస్తే వాళ్ళలో ఒక ఆనందం, ఒక సంతోషం. మొన్నైతే రంజాన్ పర్వదినం అయిపోయింది, కానీ ఈరోజు ఒక దసరా లాగా, ఒక క్రిస్మస్ లాగా, ఒక రంజాన్ లాగా వాళ్ళు బ్రహ్మాండంగా మరి అక్కడ ఆనందం చూస్తుంటే మరి వాళ్ళలో ఒక కుటుంబ సభ్యునిగా కొంత వాళ్ళకి పట్టాలు ఇచ్చి రావటం కారణంగా కొంత ఆలస్యమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ వేదికపై బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మేము కూడా గుడిసెలు వేసుకున్నాం, మేము అక్రమంగా ఇల్లు కట్టుకున్నాం, మా పరిస్థితి ఏంటని చూస్తున్నారు. నేను ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో 2289 జీవో రావచ్చు, రకరకాల జీవోలు రావచ్చు, అమలు కాలేదు.
కానీ FTL కింద అని చెప్పి అనేక సందర్భాలలో దిమ్మలు పాతొచ్చు, మరి కూలగొట్టొచ్చు. కానీ ఆ రోజులలో కూడా నేను మీకు రక్షణ ఉన్నాను. ఈ రోజు కూడా మీలో ఒక కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను, ఎక్కడ టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం సవరించి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వారికి హక్కులు కల్పించే వరకు మీ పక్షాన మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా ఉంటా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 26వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మరి మధ్యాహ్నం 12 వరకు నగరంలో ఉన్నటువంటి స్లమ్స్ అన్ని ఈ రోజే కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది, కమిషనర్ గారితో చెప్పడం జరిగింది, ఆర్టీఓ గారు కూడా చెప్పడం జరిగింది. 26వ తారీఖు ఉదయం 6 నుంచి మరి 12 కానీ 1 గంట కానీ సాయంత్రం 6 వరకు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో మరి గుడిసెలు వేసుకున్న వాళ్ళు కానీ, ఇండ్లు కట్టుకున్న వారు కానీ, రేకుల షెడ్లు ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా అధికారులతో పర్యవేక్షించి జీవో నెంబర్ 48 వరకు అమలయ్యే విధంగా మరి నేను అధికారులతోని ఒప్పించి మెప్పించి మీ అందరూ కూడా పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటిదాకా సపోర్ట్ రాలే కానీ ఇప్పుడు మాత్రము అన్నంగానే మరి అందులో కొంతమంది చెరువు శిఖర్లు వేసుకున్నారు, కొంతమంది మున్సిపల్ ల్యాండ్లు వేసుకున్నారు. మా సమావేశం తీసుకుపోయి అక్కడ వేసుకోపోయింది అన్నాడు, అక్కడ వేయించిండు, ఇక్కడ వేయించిండు. ఇవన్నీ నా మెడకు చుట్టుకోబోతున్నాయి. నాకు ఉరిదారులాగా ఉన్నది. అయినప్పటికీ కూడా మీ పక్షాన ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నేను ఖచ్చితంగా అర్హులైన వారికి ఇప్పిస్తానన్నటువంటి విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా తెలియంది కాదు, ఈరోజు స్వచ్ఛందంగా మీరందరూ కూడా వచ్చిందంటే గులాబీ జెండా ద్వారా, కేసీఆర్ గారి ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి లబ్ధి పొందిన వాళ్ళందరూ మాట్లాడిండ్రా? ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు మరి అనేక మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మీరందరూ కూడా దీవించాలి, మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ పార్టీకి నాయకులకు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ 9 ఏళ్లలో మనకు అనేక కష్టాలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఎవరు రాలేదు, ఈ గులాబీ జెండా నాయకులే వచ్చినారు. వానలు వచ్చినప్పుడు ఎవరు రాలేదు, గులాబీ జెండా నాయకులే వచ్చినారు. కరోనా వచ్చినప్పుడు ఎవరు రాలేదు, కానీ ఈ గులాబీ జెండానే మీకు అండగా ఉన్నది. కరువులలో ఎవరు రాలేదు, కష్టాలలో ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రము మరి అనేక పార్టీలు, అనేక నాయకులు మన గల్లీలకు వస్తున్నారు, మన వాడలకు వస్తున్నారు, సమస్యలు తెలుసుకున్నట్టు చేస్తున్నారు, మరి ముసలి కన్నీరు కారుస్తున్నారు. వారందరికీ కూడా దీటైనటువంటి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వితంతు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బోధకాలు పెన్షన్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, కేసీఆర్ కిట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి అనేక వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ లబ్ధిదారులందరూ కూడా ఇటువంటి బట్టేవాళ్ళ నాయకులు మన వాడకు కానీ మన గల్లీకి వస్తే మాత్రం తరిమి కొట్టవలసిన బాధ్యత మీపై ఉన్నది. కనీసం తరిమి కొట్టకుండా కూడా ఎదిరించవలసిన బాధ్యత ఉన్నది. కనీసం ఎదిరించలేకుండా కూడా ఇప్పుడు అజీజ్ భాయ్ చెప్పినట్టు మీ బీజేపీ వస్తే మీరు పాలించే రాష్ట్రాలలో పెన్షన్ ఎంత ఇస్తుందని అడగాలి, మీ పాలించే రాష్ట్రాలలో కళ్యాణ లక్ష్మి ఇస్తుందని అడగాలి, మీరు పాలించే రాష్ట్రాలలో బీడీ కార్మికుల పెన్షన్ వస్తుందని అడగాలి. ఈ తీరుగా వచ్చినా కూడా ఎంత ఇస్తుందన్నటువంటి విషయాన్ని కూడా అడగాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవి ఇంకా సరిపోవు, ఇంకా నా మహిళలకు మరి అనేక పథకాలు ఇవ్వాలని చెప్పి మొన్నటికి మొన్న గృహలక్ష్మి పథకం కూడా తీసుకొచ్చింది. ఖాళీ స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి, ఖాళీ స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ఉన్నారా? మరి వచ్చినే 3000, ఇక్కడనే 500 మంది ఉన్నారు. ఎట్లా? ఖచ్చితంగా నేను డివిజన్ తిరుగుతాను, మీ ప్రాంతాలకు వస్తాను. పైరేవి లేకుండా అర్హులైన వారికి అక్కడనే 3 లక్షలు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టుకున్న
అర్హులైన పేదలకు ఇల్లు కట్టుకునే విధంగా చేస్తా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వేదిక ద్వారా మీలో ఒక కుటుంబ సభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గత 3 సార్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాపై నమ్మకం ఉంచి నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపిస్తే మీరందరూ కూడా నన్ను కడుపులో పెట్టుకొని సాదుకొని మరి ఈరోజు బ్రహ్మాండంగా 3 సార్లు కూడా 3 అన్నాలుగా 4 ఒకటి బై ఎలక్షన్ కదా లెక్కనా, అది కూడా లెక్కనా, సరే 4 సార్లు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాపై నమ్మకం ఉంచి గెలిపిస్తే మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. మొదటిసారి గెలిపించి మరి తెలంగాణ రాష్ట్రం కొట్లాడాలంటే మీతో సరిపడా మరి రాష్ట్ర రోకలు చేసినాం, ధర్నాలు చేసినాము, రైలు రోకలు చేసినాం, ఉద్యమ సాయుధాలను కలుసుకొని ముందుకు పోయినాం. మరి తర్వాత మరి 2014లో కూడా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా కొట్లాడి ఒప్పించి మెప్పించి ఇక్కడ ఒక వాటా ఎక్కువనే తీసుకొచ్చిన తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఈ రోజు 58 జియో ఎప్పుడో ల్యాప్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సార్ కాళ్ళు పట్టుకొని కొంచెం ఎక్స్టెన్షన్ చేయి మా వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవాలని చెప్పి ఈ రోజు వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి 20వ తారీఖు అన్ని అర్హులైన వారికి అందరికి కూడా మరి అప్లై చేసి ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఉదాహరణకు నేను చెప్పదలుచుకున్న ఈ రోజు దంగభద్ర కాలనీలో ప్రకాశానికి కూడా తెలుసు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు 40 ఏళ్ల కింద వేస్తే ఆనాటి ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ కానీ బీజేపీ మేయర్ ఉన్నప్పుడు కానీ ఆ గుడిసెలన్నీ కూడా 10 సార్లు కూల్చేసిండ్రు, 10 సార్లు అరెస్ట్ చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు జోలికి పోకుండా, నేను శాసనసభ్యులు ఉన్నప్పటి నుంచి ఏ అధికారి వాళ్ళ వాడలు పోకుండా మొన్నటికి మొన్న నాగేంద్ర నగర్లో కూడా కాంగ్రెస్ హయాంలో ఎఫ్టీఎల్ని పెడితే అవన్నీ కూడా తీసేసి ఈరోజు పేదలకు అండగా ఈ గులాబీ జెండా, ఈ గులాబీ కండువా అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు 25వ తారీఖు రోజున అన్ని వాడలు తిరుగుతా, అన్ని స్లమ్స్ ఏరియా తిరుగుతా అర్హులైన వారికి జియో 58, 59 వచ్చిన వారికి అందరు కూడా ఇప్పిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ